గత 10 ఏళ్లలో మాదక ద్రవ్యాల స్వాధీనం 7 రెట్లు పెరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మాదక ద్రవ్యాల పోరాటం మరింత బలోపేతమైందని అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, జాతీయ భద్రతపై జరిగిన ప్రాంతీయ సదస్సుకు అధ్యక్షత వహించారు అమిత్ షా. గత 10 ఏళ్లలో 56,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన మాదక ద్రవ్యాలను నిర్వీర్యం చేశామని తెలిపారు. 2024లో 16,900 కోట్లకు పైగా విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనపరుచుకున్నట్లు చెప్పారు. మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనకు, యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడానికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. మాదక ద్రవ్యాల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. लगभग 1 लाख किलोग्राम मादक द्रव्य पदार्थ जिसका मूल्य 8600 करोड़ रुपया है, उसको अगले सप्ताह 10 दिन के अंदर जलाया जाएगा। और मैं मानता हूं कि इससे ये मिनिस्ट्रीकरण से एक मजबूत संदेश जनता के बीच में जाने वाला है। इसकी और संकल्पवान प्रयास वर्ष 2025 में हमारे होंगे। మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.